ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాగ్రఫీ క్లాస్. గత క్లాస్లో మనకు బృహత్ మైదానాలు లేదా మహావతర మైదానాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, అందులో ఉండే రకాలు, వాటి గురించి అధ్యయనం చేశాము. ప్రస్తుతం మనకు ఈ క్లాసులో భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి ద్వీపకల్ప పీఠభూమి. సో మనకు మొదటి క్లాస్లోనే పీఠభూమి ఏంటో అధ్యయనం చేసాము. పీఠభూమి అంటే సాధారణంగా ఎత్తైన ప్రదేశము. ఎత్తైన ప్రదేశాలు ఏవి ఉంటాయో వాటిని ఇక్కడ ఏమంటారంటే పీఠభూమిలో చెప్తూ ఉంటారు. ఎత్తైన ప్రదేశం అంటే 300 నుంచి 900 మీటర్ల ఎత్తు వరకు కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జామ్స్లో దీని యొక్క ఆకారం అడుగుతారని చెప్పాము. వీటి యొక్క ఆకారము బల్లపరపు ఆకారం. సాధారణంగా మనకు పీఠభూములు టేబుల్ షేప్లో కనిపిస్తూ ఉంటాయి, బల్లపరపు ఆకారంలో కనిపిస్తుంటాయి. అంటే ఒక టేబుల్ ఎత్తబడినట్లు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా పీఠభూములు కనిపిస్తూ ఉంటాయి. సో పీఠభూములు ఇక్కడ మనకు భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి అని ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి. సో ఇక్కడ మనకు ప్రత్యేకంగా దీనికి సంబంధించి వీటిని ఒకసారి చూద్దాము. సో మనకు ఈ విధంగా అధ్యయనం చేస్తున్నప్పుడు భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి అంటే ఇది ద్వీపకల్ప పీఠభూమి. సో మనం చెప్పుకుంటున్నట్లు ఓకే ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు భారతదేశ పటాన్ని గమనించినట్లయితే సో ఇందులో మనకు ప్రత్యేకంగా ఏ విధంగా విస్తరించి ఉన్నాయి. సో ఇక్కడ మనకు భారతదేశం సంబంధించి ఈ ప్రాంతం అంతా ఉత్తర మైదానం ఏదైతుందో దీన్ని మహాఉత్తర మైదానాలు చెబుతూ ఉంటారు. దాని తర్వాత కింది ప్రాంతంలో విస్తరించి ఉండేదాన్ని ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంగా చెప్తూ ఉంటారు. ఎగ్జామినేషన్స్ లో భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి ఏ ఆకారంలో ఉంటుంది అంటాడు. సో ఇక్కడ మనకు భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి ఆకారం అనేది త్రిభుజాకారంలో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు ఈ విధంగా విస్తరించి ఉంటుంది. సో దీన్ని ఇక్కడ ఆకారం అని అడిగినప్పుడు త్రిభుజాకారం అని చెప్పాలి. దీని త్రిభుజాకారం అంటే భారతదేశం యొక్క ద్వీపకల్ప పీఠభూమి ఆకారం. సో ఇక్కడ మనకు ద్వీపకల్పం అంటే అందరికీ తెలిసిందే, 3 వైపుల నీరు ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఫ్రెండ్స్. దీని యొక్క వైశాల్యము, ద్వీపకల్ప పీఠభూమి యొక్క వైశాల్యము 16 లక్షల చదరపు కిలోమీటర్లు. వైశాల్యం సుమారుగా 16 లక్షల చదరపు కిలోమీటర్లు. దీని యొక్క వయసు చూసినట్లయితే ఫ్రెండ్స్, సాధారణంగా దీని యొక్క వయసు అనేది సుమారుగా ఒక 600 మిలియన్స్ గా చెప్తూ ఉంటారు. 600 మిలియన్స్ అంటే సుమారుగా ఒక 60 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. సో ఈ విధంగా మనకు అబ్జర్వ్ చేసినట్లు ఇక్కడ భారతదేశ నైసర్గిక స్వరూపంలో అతిపెద్ద నైసర్గిక స్వరూపం ఏదంటే ఇదే అవుతుంది. సో ఇక్కడ వైశాల్యం చాలా ఎక్కువగా ఉంది. సో అతిపెద్దది, అదేవిధంగా వయసు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది అతి ప్రాచీనమైనది, అతి పురాతనమైనది. సో ఈ విధంగా మనకు ఎగ్జామ్స్ లో పెద్దది ఏంటిది, ప్రాచీనమైనది ఇలా అడుగుతూ ఉంటాడు. అతి ప్రాచీనమైనది, అతి పెద్దది కూడా ద్వీపకల్ప పీఠభూమి అని చెప్తూ ఉంటాము. సో ఇది 60 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. దీన్ని ఏమని పిలుస్తారంటే ప్రత్యేకంగా ప్రీ క్యాంబ్రియన్ యుగము. ప్రత్యేకంగా దీన్ని ప్రీ క్యాంబ్రియన్ యుగంగా చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకు ప్రత్యేకంగా ప్రీ క్యాంబ్రియన్ యుగంలో ఇవి ఏర్పడ్డాయని చెప్పవచ్చు. హిమాలయాల గురించి చెప్తున్నప్పుడు హిమాలయాలు టెర్షరీ కాలంలో ఏర్పడ్డాయని చెప్పాము. ఇవేమో ప్రీ క్యాంబ్రియన్ యుగంలో ఏర్పడ్డాయి. సో ఈ విధంగా ఏర్పడినాయి. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే భారతదేశ ద్వీపకల్పం అనేది ప్రపంచంలోనే 2వ అతిపెద్దది. ప్రపంచంలో 2వ అతిపెద్ద ద్వీపకల్పం ఏదంటే భారత్. ఓకే, మొట్టమొదటిది ఎవరు అంటే మొట్టమొదటిదేమో ఫస్ట్ మనకు అరేబియా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రపంచంలో మొట్టమొదటి లేదంటే అతిపెద్ద ద్వీపకల్పంగా అరేబియా ద్వీపకల్ప పీఠభూమి అని చెప్తూ ఉంటారు. సో అరేబియా అనేది సుమారుగా భారతదేశం కంటే 2 రెట్లు ఉంటుంది. 2 రెట్లు అంటే సుమారుగా 32 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దాని తర్వాత అతిపెద్ద దానిగా భారతదేశం అని చెప్తూ ఉంటారు. భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి యొక్క వైశాల్యము సుమారుగా ఇది ఒక 16 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరిస్తూ ఉంటుంది. సో 16 లక్షల చదరపు కిలోమీటర్లతో 60 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి అతి ప్రాచీనమైన అతిపెద్ద భూస్వరూపంగా చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మనకు ఇండియా మ్యాప్ గమనించినట్లయితే మ్యాప్ మధ్యలో మనకు ప్రత్యేకంగా
ఈ ప్రాంతంలో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తారంటే నర్మదా అని పిలుస్తుంటారు. నర్మదా నది యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశ ద్వీపకల్ప పీఠభూమిని 2 ప్రాంతాలుగా విభజిస్తూ ఉంటుంది. గతంలో మనకి ఎగ్జామ్స్ లో ప్రశ్న అడగడం జరిగింది, ఏ నది ద్వీపకల్ప పీఠభూమిని రెండుగా విభజిస్తుందని అడగడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించే నర్మదా ఏదైతుందో నర్మదా అనేది ద్వీపకల్ప పీఠభూమిని 2గా విభజిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఈ పై భాగాన్ని ఒక ప్రాంతంగా, కింది భాగాన్ని ఇంకో ప్రాంతంగా విభజిస్తుంటారు. నర్మదా నది పైన ఉండేదాన్ని ఏమంటారంటే కేంద్ర